ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. నా పేరు విశ్వనాథ్. నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. నేను హిందూ కుటుంబం నుంచి వచ్చాను బ్రదర్. నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది. నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ పార్ట్ టైమ్గా వర్క్ చేసుకుంటున్నాను బ్రదర్ ఆఫీస్లో. ఇలా వర్క్ చేస్తూ ఉండగా నేను కొన్ని చెడు మార్గాల్లో పడి నేను అప్పుల పాలైతే అయ్యాను బ్రదర్. అసలు ఇంట్లో తెలిస్తే ఏమంటారో, ఇంట్లో తీర్చలేని పరిస్థితి బ్రదర్. ఇంట్లో చెప్పినా తీర్చలేని పరిస్థితి బ్రదర్. ఇంట్లో అమ్మా నాన్న చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చాలా భయపడ్డాను బ్రదర్. అసలు నాకు తెలియకుండానే చాలా అప్పులు చేశాను బ్రదర్. అయితే అయితే ఒకసారి ఆఫీస్లో ఉన్నప్పుడు ఒక క్రిస్టియన్ అన్నయ్య నాతో ఒక మాట చెప్పారు బ్రదర్. ఏమిటంటే, తమ్ముడు, లైఫ్లో నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, నీకు ఏది దారి లేదు, ఎవ్వరూ సహాయం చేయలేనప్పుడు దేవునికి ఒకసారి ప్రార్థన చేయి, దేవునితో మాట్లాడతారు అని చెప్పాడు బ్రదర్. అయితే నేను ఈ అప్పుల్లో చాలా ఇబ్బందులు పడ్డాను బ్రదర్. కట్టలేక చేయలేక నాకు February 29 అనేది లాస్ట్ డే బ్రదర్. ఆ రోజు ఎలాగైనా కట్టి తీరాలి బ్రదర్. ఇది నేను అందరినీ సహాయం కోరాను బ్రదర్. అందరినీ హెల్ప్ అడిగాను బ్రదర్. చిన్నప్పటి నుంచి నాతో తిరిగిన ప్రతి ఒక్కరిని హెల్ప్ అడిగాను బ్రదర్. వాళ్ళందరూ నాతో మనీ ఉన్నప్పుడు చాలా బాగుండేవారు బ్రదర్. కానీ నేను ఎప్పుడైతే మనీ అడిగానో వాళ్ళు నాతో మాట్లాడడం మానేశారు బ్రదర్. నా ఫోన్లో లిఫ్ట్ చేయడం మానేశారు బ్రదర్. అసలు ఎవరు కూడా నాతో మాట్లాడడం మానేశారు. నన్ను ఇష్టపడిన వాళ్ళు కూడా నాతో మాట్లాడడం మానేశారు. నేను ఇలాగ మనీ అడుగుతున్నానని చెప్పి అసలు నాకు ఏం తోచలేదు బ్రదర్. అసలు నాకు ఏమీ కనిపించలేదు. అందరినీ సహాయం పొందారు. నాకు అసలు ఏమీ కనిపించలేదు బ్రదర్. చాలా బాధలో ఉన్నాను. బాధలో ఉన్నప్పుడు నాకు ఈ మాటలు గుర్తొచ్చాయి బ్రదర్. ఆఫీస్లో నాన్న చెప్పిన మాటలు, తమ్ముడు, నీకు ఏ దారి లేనప్పుడు దేవునితో మాట్లాడు, దేవుని ప్రార్థన చేయి, దేవునితో మాట్లాడతారు అని చెప్పారు బ్రదర్. నాకు అసలు ప్రార్థన కూడా ఎలా చేయాలో తెలియదు బ్రదర్. నేను కొన్ని లా ఆఫ్ అట్రాక్షన్స్ అండ్ మేనిఫెస్టేషన్ వీడియోస్ చూస్తుంటాను బ్రదర్. సో అలా చూస్తుండగా యూట్యూబ్లో ఒకసారి మీ వీడియో ఒకటి వచ్చింది బ్రదర్. జరగలేనిది జరిగినట్టు అనుకుంటే అది అవ్వుద్ది అని చెప్పి ఒక వీడియో వచ్చింది బ్రదర్. ఆ వీడియో నాకు కనెక్ట్ అయింది బ్రదర్. ఎవరో అప్పుల నుంచి బయటపడిన వీడియో చూసి నేను మీ ఛానల్లో వీడియోస్ అన్నీ చూడడం మొదలుపెట్టాను బ్రదర్. అప్పుడు మీకు మెసేజ్ చేశాను బ్రదర్. మీరు గ్రూప్ లింక్ ఇచ్చారు, మార్నింగ్ 3:30 ప్రేయర్కి అటెండ్ అవ్వమని. నేను కానీ అటెండ్ కాలే బ్రదర్ చాలా రోజులు. ఎందుకంటే నేను నైట్ వర్క్ చేసి వచ్చినప్పటికీ నైట్ 1 అయిపోద్ది బ్రదర్. నేను ఎర్లీ మార్నింగ్ 3:30 లేవలేక అటెండ్ అవ్వలేకపోయాను బ్రదర్. కానీ ఇది అప్పుల్లో చాలా ఇబ్బందులు పడడం వల్ల నేను డిసైడ్ అయ్యాను బ్రదర్, ఎలాగైనా ఈ 3:30 ప్రేయర్ అటెండ్ అవ్వాలి. ఈ 3:30 ప్రేయర్లో చాలామందికి అద్భుతాలు జరుగుతున్నాయి, చాలామందికి సాక్ష్యాలు చెప్తున్నారు, చాలామందికి అనుకున్న అవుతున్నాయి. నాకు కూడా దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పి ఈ 3:30 ప్రేయర్కి ఎలాగైనా అటెండ్ అవ్వాలని చెప్పి నేను నిర్ణయం అయితే తీసుకున్నాను బ్రదర్. అయితే మొన్న 2 days నేను 3:30 ప్రేయర్ అయితే అటెండ్ అయ్యాను బ్రదర్. నాకు ఎవ్వరు కూడా సహాయం చేయలేదు బ్రదర్. ఎవ్వరు చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ అందరిని అడిగాను బ్రదర్, కానీ ఎవ్వరూ సహాయం చేయలేదు. నాకు ఇంకా ఏమీ లేదు బ్రదర్. నేను ప్రార్థన చేస్తున్నాను బ్రదర్, మీరు అందరి గురించి ప్రార్థన చేస్తున్నారు. సో వాటిల్లో చెప్తున్నారు, మీరు థ్యాంక్ యూ జీసస్ అని చెప్పమన్నారు. నాకు లోపల నుంచి చెప్తుంది బ్రదర్, నీకు ఇంకా లేదు, నీకు ఎవరు డబ్బులు ఇవ్వరు అని చెప్పి లోపల నుంచి ఒక వాయిస్ వస్తుంది బ్రదర్. కానీ నేను ఆ నెగిటివ్ వాయిస్ని పక్కన పెట్టి ఎలాగైనా పాజిటివ్ థాట్స్తో, పాజిటివ్ వాయిస్తో నింపాను బ్రదర్. నాకు దేవుడు సహాయం చేశాడు. దేవుడు నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ యేసయ్య, థ్యాంక్ యూ దేవా, నాకు సహాయం చేసినందుకు థ్యాంక్ యూ దేవా, నాకు అప్పులను తీర్చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ దేవా అని చెప్పి ప్రార్థన చేశాను బ్రదర్. అద్భుత రీతిగా బ్రదర్, సెకండ్ డే ఆఫ్ ప్రేయర్లోనే నా ఆఫీస్లో పనిచేసిన ఒక డెలివరీ బాయ్ నీ సహాయం కోరాను బ్రదర్. అసలు నేను ఎవరో కూడా వాడికి తెలియదు బ్రదర్. మహా అయితే ఒక 10 సార్లు కూడా మేము మాట్లాడే సందర్భాలు లేదు బ్రదర్. నేను అంతగా తెలియదు బ్రదర్.
నేను వాళ్ళని ఒక 1,00,000 అప్పు అడిగాను బ్రదర్. 1,00,000 అప్పు అడిగి ఎవ్రీ మంత్ ఈఎంఐ కింద కట్టుకుంటాను. నేను నా ప్రాబ్లమ్ వాళ్ళకి చెప్పాను బ్రదర్. నేను ఇలాగా సమస్యలో ఉన్నాను. నాకు మనీ అయితే కావాలి. నా అప్పులన్నీ తీర్చేసి నేను ఎవ్రీ మంత్ ఈఎంఐ కట్టుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళకి నా సమస్య చెప్పగానే వాళ్ళు నాకు ఒక్క మాట కూడా వ్యతిరేకించలేదు బ్రదర్. నేను అడిగిన వెంటనే వాళ్ళు అద్భుత రీతిగా వాళ్ళు నాకు క్రెడిట్ కార్డ్ ఇస్తారు బ్రదర్. వాళ్ళు క్రెడిట్ కార్డ్ ఇచ్చి తీసుకోమని చెప్పి 1,00,000 రూపీస్ అయితే నాకు ఇచ్చారు బ్రదర్. నేను ఆ రోజు అనిపించాను బ్రదర్. ఆ రోజు అనిపించింది బ్రదర్ అన్నీ చెప్పిన మాటల్లో నిజంగా ఏమీ లేనప్పుడు, ఎవరు దారి లేనప్పుడు దేవుడిని దగ్గరికి వెళ్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడని. అండ్ వాడు నాకు అప్పిచ్చారు బ్రదర్. వాడు నా దగ్గర నుంచి రూపాయి కూడా తీసుకోలేదు బ్రదర్. ఈ గొప్ప సాక్ష్యం దేవుని చెప్పాను బ్రదర్. ఈ గొప్ప సాక్ష్యం నేను చెప్తానని చెప్పి ఈ గొప్ప అద్భుతం నా లైఫ్లో చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు బ్రదర్ దేవునికి. అండ్ మీకు కూడా బ్రదర్ మా గురించి రోజు ప్రార్థన చేస్తున్నందుకు, మా సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నందుకు బ్రదర్. అలాగే అందరూ ఎవరైతే అటెండ్ అవుతున్నారో, ఎవరైతే అటెండ్ కాలేకపోతున్నారో ప్రేయర్స్కి, వాళ్ళ సమస్యలన్నీ తీరాలని దేవుని కోరుకుంటున్నాను బ్రదర్. ఇంకా అద్భుతాలు చూడాలని లైఫ్లో దేవునిపై విశ్వాసం ఉంచి డైలీ 3:30 ప్రేయర్కి అటెండ్ కావాలని కోరుకుంటున్నాను బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ జీసస్.